తెలంగాణలో రుణమాఫీ రాజకీయం రసకందాయలో పడింది. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ చేశారు. నిన్న వైరా సభలో 3వ విడత రుణమాఫీకి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దమ్ముంటే హరీష్ రాజీనామా చేయాలని సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు రాజీనామా చేయాలంటూ హైదరాబాద్ లో ఫ్లెక్సీలు వెలిసాయి. రుణమాఫీ పూర్తయింది, హరీష్ రావు ఎక్కడా అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హరీష్ రావు రాజీనామా చేయాలంటూ హైదరాబాద్ లో వెలిసిన ఫ్లెక్సీలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, శ్రీనివాస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావుకు వ్యతిరేకంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిచాయి. సో రాత్రికి రాత్రే మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అభిమానుల పేరిట కొందరు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. హరీష్ రావు రాజీనామాకు వారు ప్రధానంగా డిమాండ్ చేశారు. సో దమ్ముంటే రాజీనామా చేయి, రుణమాఫీ అయిపోయే, నీ రాజీనామా ఏడబాయే అంటూ ఏదైతే హరీష్ రావుకు వ్యతిరేకంగా ఇటు సికింద్రాబాద్, ప్యాట్నీ, ప్యారడైజ్, రసూల్పుర, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట సహా అనేక ప్రాంతాల్లో ఆ ఫ్లెక్సీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ లో కూడా ఆ ఫ్లెక్సీలను చూస్తున్నాము. ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా 2 లక్షల రుణమాఫీ చేశామని ఇచ్చిన హామీని మేము నిలబెట్టుకునేందుకు హరీష్ రావు కూడా రాజీనామా చేయాలంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖమ్మం పర్యటనలో సవాల్ విసిరారు. సో సీఎం కామెంట్లు చేసిన తర్వాత రాత్రికి రాత్రే ఈ ఫ్లెక్సీలు అయితే వెలిసాయి. ఈ నేపథ్యంలో ఏదైతే మనం చూడొచ్చు, హైదరాబాద్ నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున హరీష్ రావుకు వ్యతిరేకంగా హరీష్ రావు రాజీనామా చేయాలనే డిమాండ్ తో మైనంపల్లి అభిమానుల పేరుతో పెద్ద ఎత్తున ఇటు ఫ్లెక్సీలు, కటౌట్లు అయితే వెలిసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ నుమాన్.